బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వివిధ జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియమించింది. ఒంగోలు ఎంపీ, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులు కాగా, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్గా వి విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేసింది. ఒకవైపు అభ్యర్థులు శాసనసభకు సంబంధించి అదే లోక్సభకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు చేసిన నేపథ్యంలో ఎన్నికల విధులు చాలా కీలకమైనవి కాబట్టి ఇక్కడ పార్టీ నాయకుల మధ్య సమన్వయం చేయడానికి, ఎన్నికల పనులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించేందుకు సమన్వయం చేయడానికి పార్టీ కొన్ని కీలకమైన మార్పులు చేసింది. ఇందులో భాగంగా రీజనల్ కోఆర్డినేటర్లుగా గుంటూరు పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించింది ఆ పార్టీ. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి, నెల్లూరులో ఉన్నటువంటి పార్లమెంట్ పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించింది పార్టీ. అదేవిధంగా కర్నూలు పార్లమెంటు, నంద్యాల పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్ గా పి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి, జమ్మలమడికి సంబంధించిన ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డిని నియమించింది పార్టీ. అలాగే కడప జిల్లాకు సంబంధించి కడప లోక్సభ, అదేవిధంగా రాజంపేట లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రీజనల్ కోఆర్డినేటర్ గా ప్రస్తుతం కడప మేయర్ గా ఉన్నటువంటి కె సురేష్ బాబుని నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ని ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అటు విశాఖ పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్ తో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.